BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం నేను కాళేశ్వర శైవ క్షేత్రంలో ఉన్నానండి. సుప్రసిద్ధమైనటువంటి క్షేత్రం ఇది. తెలంగాణ వ్యాప్తంగా కూడా త్రిలింగ క్షేత్రాలలో ఒకటిగా ఈ క్షేత్రానికి ఎంతో గుర్తింపు ఉందని చెప్తారు. ఎంతో అద్భుతంగా ఉంది. లోపలికి రావడం ఒక దివ్యమైన అనుభూతికి లోనయ్యాను నేను. అలాగే ఆ స్వామివారిని దర్శించుకోవడం. అయితే ఈ క్షేత్రం మహత్యం గురించి తెలుసుకుందాం. అలాగే ఈ ఆలయానికి సంబంధించిన మరిన్ని వివరాలు, విశేషాలు కూడా తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆలయ ప్రధాన అర్చకులు పడకంటి ఫణీంద్ర శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. చాలా సంతోషం మిమ్మల్ని కలవటం. ముందుగా అసలు ఎన్ని జన్మల పుణ్యఫలమో ఆ స్వామిని దర్శించుకోవడం అంటే ఎక్కడ లేని విధంగా ఇక్కడ ప్రత్యేకంగా 2 లింగాలను మనం దర్శించుకోవచ్చు కదండి. అయితే ముందుగా ఈ క్షేత్ర మహత్యాన్ని తెలియజేస్తారా? శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరాభ్యా నమః. కాళేశ్వర నివాసో వా కాళేశ్వర నిరీక్షణం, కాళేశ్వరస్య స్మరణం సర్వపాప ప్రణాశనం. కాళేశ్వరంలో నివసించినా కానీ, కాళేశ్వరం దర్శించినా కానీ, కాళేశ్వరం స్మరించినా కానీ సర్వ పాపాలు కూడా ప్రణాశనం అవుతాయని స్కందపురాణ అంతర్గత కాళేశ్వర ఖండం వివరిస్తుంది. ముందుగా ఇక్కడ కాళేశ్వరుడు ముక్తీశ్వరుడు. కాలుడు అనగా యమధర్మరాజు. యమధర్మాచే స్థాపించబడ్డాడు కాబట్టి కాళేశ్వరుడు అనే పేరు వచ్చింది. ముక్తిని ప్రసాదించేవాడు ముక్తీశ్వరుడు. కాశ్యాం మరణానుముక్తి, ముక్తీశ్వరాన్ దర్శనానుముక్తి. కాశీ లోపల మరణించిన వారి మాత్రమే మోక్షాన్ని ప్రసాదిస్తున్నాడు విశ్వేశ్వరుడు. ఇక్కడ దర్శనం చేత మాత్రానే సర్వ ప్రాణకోడి కూడా తరింపజేస్తున్నాడు ముక్తీశ్వరుడిగా. మొదటగా గంగా గోదావరి ఇద్దరు కూడా ఈశ్వరుని చెంత వేడుకుంటున్నప్పుడు నారదుడు కళాప్రియుడు కాబట్టి వచ్చి ఉభయో తీర్థరాజాయ పావనాయ నమో నమః అని వేడుకుంటారు. మీ ఇద్దరిలో ఎవరైతే తీర్థరాజులో వారికి నా యొక్క నమస్కారం అని నమస్కరిస్తాడు. అప్పుడు గోదావరి మాత, నేను బ్రాహ్మణ కన్యను, నేనే గొప్పదానని గోదావరి మాత చెప్తుంది. గంగామాత, నేను రాచకన్యను, నా దగ్గర విశ్వేశ్వరుడు కాశీలో కొలువై ఉన్న క్షేత్రము, అక్కడ ఎవరైతే మరణిస్తున్నారో వాళ్ళందరికీ కూడా మోక్షాన్ని ప్రసాదిస్తున్నాడు కాబట్టి నేనే గొప్పదానని గంగామాత చెప్తుంది. అప్పుడు ఆ గోదావరి మాత ఈశ్వరుడు గురించి ఈ క్షేత్రంలో కూడా తపస్సు చేశారు. అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమై, అమ్మ మీరు చేసినటువంటి తపస్సు గల కారణం ఏమిటంటే, అయ్యా మీరు విశ్వేశ్వరుని చింతన ఉండి ఎవరైతే అక్కడ ప్రాణం విడుస్తున్నారో వారందరికీ కూడా ముక్తిని ప్రసాదిస్తున్నాడు కాబట్టి నాకు అలాంటి ఒక క్షేత్రం కావాలని వేడుకుంటుంది. అప్పుడు విశ్వకర్మ చేత ఈ క్షేత్రాన్ని నిర్మింపజేశాడని మనకు కాళేశ్వర ఖండం వివరిస్తోంది. మొదటిగా ఇక్కడ ఆదిముక్తేశ్వర స్వామి వారిగా ప్రాచీన క్షేత్రంలో ఆదిముక్తేశ్వర స్వామి వారు వెలిసారన్నమాట. మొదటిగా ఎవరైతే అక్కడ ఆదిముక్తేశ్వర స్వామి వారు దర్శించుకుంటారో వాళ్ళందరికీ కూడా మోక్షాన్ని ప్రసాదిస్తున్నాడు విశ్వేశ్వరుడు. అప్పుడు కాశ్యాం మరణానుముక్తి, ముక్తీశ్వరాన్ దర్శనానుముక్తి. కాశీ లోపల ఎవరైతే మరణిస్తున్నారో వాళ్ళకి మాత్రమే మోక్షాన్ని ప్రసాదిస్తున్నాడు విశ్వేశ్వరుడు. ఇక్కడ దర్శనం చేత మాత్రానే సర్వ ప్రాణకోడి కూడా తరింపజేస్తున్నాడు ముక్తీశ్వరునిగా. అప్పుడు యమధర్మరాజు పని లేకుండా అయిపోయి ఇక్కడ యమకోణం దగ్గర యముడు 12 సంవత్సరాలు అఘోరమైన తపస్సు చేస్తారు. అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమై అడుగుతాడు అనమాట, యమధర్మరాజా 12 సంవత్సరాల నుంచి కూడా అఘోరమైన తపస్సు చేస్తున్నారు, మీ తపస్సు గల కారణం ఏమంటే, అయ్యా మీరు ముక్తేశ్వర స్వామివారిగా వెలసి ఎవరైతే దర్శనం చేసుకుంటారో వాళ్ళందరూ కూడా కైలాసం తీసుకెళ్తున్నారు. అప్పుడు నా ప్రణీతాన్ని వచ్చేవా లేకుండా అయిపోయారు, అగ్నిస్తంభం చల్లారిపోయింది, నా దిక్పాలకత్వాన్ని కాపాడాల్సిందిగా ఈశ్వరుని ప్రార్థించాడు. ఎందుకంటే ముందుగా మార్కండేయుడు ఎప్పుడైతే వచ్చి నా ప్రాణాన్ని విడుస్తున్నానో అప్పుడు ఈశ్వరుని పట్టుకోవడం చేత అప్పుడు యమధర్మరాజు మార్కండేయుని ప్రాణం కూడా తీసుకోలేని క్షణం కాబట్టి ఇక్కడ ముక్తీశ్వర స్వామిని ఎవరైతే దర్శనం చేసుకుంటారో వాళ్ళందరూ కూడా కైలాసం తీసుకెళ్తున్నారు కాబట్టి నా దిక్పాలకత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత మీపైన ఉంది కదా అని చెప్పి వేడుకుంటారు. అప్పుడు ముక్తీశ్వరునిగా ఉన్నటువంటి శివుడు ఒక వరం ఇచ్చాడు అన్నమాట. నేను కలిగే ప్రారంభంలో కాళేశ్వర క్షేత్రంలో ముక్తీశ్వర స్వామి వారికి వెలుస్తున్నాను, నా లింగం పక్క మీ యొక్క పేర్చి లింగ ప్రతిష్టాపన చేయండి. ఎవరైనా యమధర్మరాజుగా ఉంటే కనుక మిమ్మల్ని ఎవరు పూజించలేరు కాబట్టి ఎవరైతే కూడా వచ్చి ఆ కాళేశ్వరునిగా మీరు ప్రదర్శించిన లింగాన్ని పూజించి తర్వాత నా లింగాన్ని పూజిస్తారో వాళ్ళకి మాత్రమే మోక్షాన్ని ప్రసాదిస్తారని వరమిచ్చారనమాట. ఆ వరప్రభావం చేత ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారిగా ఒకటే ప్రాణవాడపైన 2 శివలింగాలుగా కొలువైన క్షేత్రం అనమాట. మొదటిగా దక్షిణ భాగంలో ఉన్నటువంటి కాళేశ్వర స్వామిని దర్శించాక పూజించిన తర్వాతనే ఇటు ఉత్తరం వైపులో ఉన్నటువంటి ముక్తీశ్వర స్వామిని పూజించాలి. గర్భాలయం వెళ్ళినప్పుడు ఎడమ వైపు ఉండేటువంటి లింగం దక్షిణ భాగంలో ఉన్నటువంటి కాళేశ్వరుడు, ఇటువైపున పెద్దగా ఉన్నటువంటి లింగం ముక్తీశ్వర స్వామి వారు. ఆ ముక్తీశ్వర స్వామి వారి పైన 2 నాస్కారంధ్రాలు ఉంటాయి. ఈ నాస్కారంధ్రాల్లో మనం ఎన్ని లక్షల బిందెలు అభిషేకం చేసినా కూడా అన్ని త్రివేణి సంఘంలోకి వెళ్తాయి. ఇక్కడ గోదావరి,
ప్రాణహిత, మధ్యే గుప్త సరస్వతి అంతర్వాహినిగా ప్రవేశిస్తుంది. ఈ మూడికలకి త్రివేణి సంగమం. ఇక్కడ మన అభిషేకం చేసిన నీళ్ళని కూడా త్రివేణి సంగమం కలుగుతాయి అన్నమాట. గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిని, సరస్వతి నదుల కలయికే ఇక త్రివేణి సంగమం. అలాగే ఈశ్వరుడు సద్యోదాత పంచముఖుడు, ఊర్ధముఖము 4 వైపురాలు 4 ముఖాలు, సద్యోదాతము, వామదేవము, అఘోరము, తత్పురుషం, ఈశాన్యం, ఈ 5 ముఖాలు గలవాడు ఈశ్వరుడు. కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవాలయంలో, నేపాల పశుపత ఆలయంలో, కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారి దేవాలయంలో మాత్రం గర్భాలయానికి 4 ద్వారాలు ఉంటాయి. 4 వైపులా కూడా మనం స్వామివారిని దర్శించుకునే అవకాశం, పూజించుకునే అవకాశం మనకి క్షేత్రంలో ఉందన్నమాట. ఇక్కడ కూడా అదే విధంగా 4 వైపులా కూడా మనం స్వామివారిని దర్శించుకునే అవకాశం కూడా మనకు ఈ క్షేత్రంలో ఉందన్నమాట. అంటే గర్భాలయంలో ఎక్కడైనా కూడా ఒకటే ద్వారం ఉంటుంది. ఒక కాశీలో, నేపాల్లో, కాళేశ్వరంలో మాత్రం గర్భాలయానికి 4 ద్వారాలు ఉంటాయి అన్నమాట. 4 వైపులా కూడా మనం ఇక్కడ స్వామివారి దర్శించుకోవచ్చు, అలాగే పూజ చేసిన అవకాశం కూడా ఈ క్షేత్రంలో ఉందన్నమాట. అలాగే ఇక్కడ అమ్మవారి పేరు శుభానందమాత. శుభాలు, ఆనందాలు చేకూర్చేటువంటి తల్లి అన్నపూర్ణాదేవి స్వరూపంలో కొలువైన క్షేత్రం. అలాగే కాశీ కంటే ఈ క్షేత్రం వరుమలంత వాసి అని ప్రఖ్యాతి. కాశీ కంటే ఈ క్షేత్రం వరుమలంత గొప్పదని జయ విజయులు తులాభారం వేసి నిరూపించాడు. కాబట్టి సూర్యనారాయణ స్వామి వారి క్షేత్రాలు 3 ఉన్నాయన్నమాట. అరసవెల్లి, కోన, కాళేశ్వర క్షేత్రంలో తులాభారం వేసి నిరూపించినటువంటి క్షేత్రం కాబట్టి ఇక్కడ సూర్యనారాయణ స్వామి వారి ఆలయం కూడా కొలువైన క్షేత్రం. అలాగే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దేవాలయంలో ప్రాచీన ఆలయాల సరస్వతి అమ్మవారు 3 దేవాలయం ఉన్నాయండి. కాశ్మీర్లో బాల సరస్వతి, బాసలో జ్ఞాన సరస్వతి, ఈ కాళేశ్వర క్షేత్రంలో కూడా వృద్ధ రూపంగా మహాసరస్వతి అమ్మవారి రూపంగా ప్రౌఢ సరస్వతిగా వెలైన క్షేత్రం కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారి క్షేత్రం. ఈ క్షేత్రంలో మనకు కార్తీక మాసం తర్వాత మహాశివరాత్రి పర్వదినాన బ్రహ్మోత్సవాలుగా 3 రోజుల పాటు కూడా ఇక్కడ 3 రోజులు ఉత్సవాలు జరుగుతాయి. శివరాత్రి రోజున దాదాపు 1,00,000 మంది పైన కూడా భక్తులందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకోవడం, పూజించుకోవడం ఉంటుంది. అలాగే మనకు శ్రావణ మాసంలో, కార్తీక మాసంలో విశేషంగా సాయంకాలం పూట ప్రదోషకాల పూజలో మనకు 1,00,000 బిల్వార్చన పూజ చాలా విశేషంగా జరుగుతుంది. అలాగే ఈ క్షేత్రంలో త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించుకొని ప్రతి శనివారం నవగ్రహ పూజలు, అలాగే సంతానం కోసం కానివ్వండి, వివాహం కోసం కానివ్వండి, రాహుకేతుల దోష నివారణకి, కాలసర్ప దోష నివారణ పూజలు కూడా ఇక్కడ విశేషంగా జరుగుతాయి. అలాగే సరస్వతి అమ్మవారి దేవాలయం కొలువైన క్షేత్రం కాబట్టి ఇక్కడ ప్రతి మాఘమాసంలో వసంత పంచమి రోజున, అలాగే దసరా నవరాత్రులు వచ్చేటువంటి మూలా నక్షత్రం సందర్భంగా పిల్లలకు అక్షర స్వీకార మహోత్సవాలు కూడా ఇక్కడ చాలా విశేషం జరుగుతుంది. అలాగే దసరా నవరాత్రులలో 9 రోజుల పాటు కూడా అమ్మవారికి ఇక్కడ శ్రీచక్ర అర్చన చేస్తారండి. విశేషంగా 9 రోజుల పాటు కూడా చండీ హవనం కూడా నిర్వహించబడుతుంది. ఇక్కడ ఎన్ని రకాల ప్రత్యేకతలు ఉన్నాయి. ఆలయ వేళలు ఏమిటండి? ఉదయం ఎప్పటి నుంచి ప్రారంభం? ఉదయం 5:30 గంటలకు 5 గంటలకు ప్రారంభమవుతుంది దేవాలయం. 4:30 నుంచి సుప్రభాత సేవ అనంతరం స్వామివారికి నిర్యాణం తీసేసి స్వామివారికి అభిషేకం స్టార్ట్ అవుతుంది. ఉదయం 5:30 గంటల నుండి 6:30 గంటల వరకు ప్రతిరోజు నిత్యం కూడా మహాన్యాసపూర్వక ఏకవార రుద్రాభిషేకము. 6:30 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా స్వామివారికి అభిషేకాలు ఉంటాయి భక్తుల చేత. 12:30 నుంచి 1 గంటల మధ్యలో మహానివేదన ఉంటుంది. మళ్ళీ 1 నుంచి 1:30 వరకు అభిషేకాలు, దర్శనాలు ఉంటాయి. 1:30 నుండి 4 గంటల వరకు దేవాలయ ద్వారబంధనం ఉంటుంది. మళ్ళీ 4 నుండి సాయంత్రం 6 గంటల వరకు కూడా స్వామివారికి అభిషేకం ఉంటుంది. 6 నుండి 6:30 వరకు సాయంత్రం సంప్రోక్షణ చేసి స్వామివారికి 6:30 నుండి 7 గంటల వరకు అభిషేకము, 7:30 గంటల నుండి 8 గంటల వరకు భజన, హారతి, మంత్రపుష్పం, తీర్థ ప్రసాద విధానం అనంతరం రాత్రి 8 గంటలకు ద్వారబంధనం చేయబడుతుందండి ఇక్కడ క్షేత్రంలో. ఈ విధంగా అసలు ఇక్కడికి వచ్చిన స్వామి అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కో రూపంలో ఆ శివయ్య కొలువై ఉంటారు. ఇక్కడ ప్రత్యేకం ప్రపంచంలో ఎక్కడా చూడని విధంగా ఒకే పానవట్టంపై కాళేశ్వరులు, ముక్తీశ్వరులు ఇద్దరు దర్శనమిస్తారు. అసలు ఆ స్వామిని ఏమని వేడుకోవాలి, ఎలా వేడుకోవాలి? ఇక్కడ కాలుడు అనగా యమధర్మరాజుతో పాటుగా కాలుడు అనగా సర్పము కూడా అనమాట. కాలము అనగా నిర్ణయించేది. కాలాన్ని నిర్ణయించేవాడు ఈశ్వరుడు కాబట్టి మన ఉండేటువంటి మృత్యుంజయ అపమృత్యు దోషాలు కానివ్వండి, సర్పదోష నివారణ కానివ్వండి, అపమృత్యు దోషాల కోసమని స్వామివారిని మనం వేడుకోవడం వల్ల మన దోష నివారణ కూడా అవుతుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి క్షేత్రంలో యముడు తపస్సు చేసిన స్థలం కాబట్టి ఇక్కడ యమకోణం అని ఉంటుంది అనమాట. ఆ యమకోణం నుంచి ఎవరైతే దూరి మనకు ఆరమాక్స్ ఉంటుంది, ఆ ఆరమాక్స్ దూరి వచ్చారో వారికి యమ బాధలన్నీ కూడా ఇక్కడ నివృత్తి అవుతాయని మన శాస్త్రంలో నిర్ణయించి చెప్పబడి ఉన్న వాటి క్షేత్రం అండి. నిజంగా అది చాలా ప్రత్యేకం. అవునండి. నివేదన ఎటువంటివి ఉంటాయండి స్వామివారికి? స్వామివారికి అంటే ఇద్దరు అమ్మవారికి ఉదయం పూట బాలభోగం పెడతారండి. దద్దోజనంతో బాలభోగం ఉంటుంది. మధ్యాహ్నం మహానివేదన అంటే మనకు పంచభక్ష ప్రమాణాలు ఏవైతే చేస్తున్నామో అవన్నీ కూడా మనము భక్తులే మనం మామూలుగా మానవ మాత్రం ఎలా తింటున్నారో అంతకంటే విశేషంగా స్వామివారికి మహానివేదన ఉంటుందండి. సాయంకాలం పూట మళ్ళీ శిర నైవేద్యం పెట్టి స్వామికి ఆరోగ్యం ఇస్తాం. అసలు ఏమి ఇష్టం ఆ స్వామివారికి? ఆయనకు ఈశ్వరుడు అనేది నీళ్లతో అభిషేకం చేసేవాడు ఈశ్వరుడు అండి. ఆయన కాలాన్ని మాత్రమే స్వీకరించేవాడు. ఆయన ఇష్టాలను మనం ఎంత చెప్పినా ఎంత కోరినా కూడా మనం పెట్టలేని శక్తిలో ఉంటాం. కాబట్టి మామూలుగా ఆ మహానివేదన, అన్న పూజ ఇంకా ఖచ్చితంగా ప్రతిరోజు కూడా అన్న పూజ ఉంటుంది. ఒక ఏకాదశి తప్పించి మిగతా వారాలన్నీ కూడా స్వామివారికి అన్న పూజ విశేషంగా చేస్తామండి. ఆయనకు అన్నపూర్ణాదేవి
స్వరూపంలో ఉన్నటువంటి ఆమె పక్కనే ఉన్నారు కాబట్టి అన్నపూర్ణాదేవికి ప్రీతికరంగా అన్న పూజ చేయాలి కంపల్సరీ. ఆ పూజ చాలా ప్రత్యేకం ఇక్కడ. అవునండి. అది ఎప్పుడు ఉంటుంది గురువు గారు అన్న పూజ అనేది? మధ్యాహ్నం 12:30 నుంచి 1 ప్రతిరోజు అండి. భక్తులు ఒక ఏకాదశి పాల్గొనవచ్చా? కాకుండా మిగతా రోజులన్నీ ఉంటుందండి. భక్తులు పాల్గొనవచ్చండి. ముందు మేము అన్న పూజ చేసిన తర్వాత వాళ్ళ గోత్రనామాలపై సంకల్పం కూడా చేస్తాం. ఏమైనా ఒక మంత్రం స్వామిని తలుచుకునేది, స్వామి వార్లను స్మరించుకునే విధంగా ఏదైనా ఒక మంత్రం చెప్పండి మా కోసం. కాళేశ్వర నివాసో వా కాళేశ్వర నిరీక్షణం కాళేశ్వరస్య స్మరణం సర్వపాప ప్రణాశనం. ఈ మంత్రాన్ని జపిస్తే అంటే కాళేశ్వర క్షేత్రాన్ని దర్శించినట్టుగా, స్వామిని దర్శించుకున్నట్టుగా, స్వామిని పూజించుకున్నట్టుగా మన దోషాలన్నీ కూడా నివృత్తి కావడానికి ఈ మంత్రాన్ని జపించి ఓం నమః శివాయ అనుకోవడం చాలా విశేషం అండి. దర్శించడం కన్నా స్మరించినంత మాత్రానే ఆ స్వామి ఎన్నో రకాలుగా నిదర్శనాలు చూపిస్తారు కదా. మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ విధంగా? నేను 13 సంవత్సరాలుగా ఈ దేవాలయంలో పనిచేస్తున్నాను అండి. ఇప్పుడు నేను ప్రధాన అర్చకుడిగా చేస్తున్నాను. ఈ క్షేత్రంలో ఇప్పటివరకు స్వామివారిని కోరుకున్న కోరికలన్నీ కూడా స్వామివారు తప్పకుండా తీరుస్తున్నారు. మేము కూడా చేసి చాలా తరిస్తున్నాం. మాకు ఈ క్షేత్రంలో 3 పుష్కరాలు జరగడము, ఈ క్షేత్రంలో స్వామివారికి మనకు మహాశివరాత్రి సందర్భంగా 1,00,000 మంది పబ్లిక్ కూడా దర్శనం చేసుకోవడం, వారి కోరికలు తీర్చుకోవడం కోసం చెప్పి స్వామివారిని వేడుకొనడం, తర్వాత మళ్ళీ వాళ్ళ కోరికలు తీరిన తర్వాత కూడా అయ్యా మేము వచ్చి ఈ క్షేత్రంలో మేము వేడుకున్నాం, మా కోరికలన్నీ తీరుగని చెప్పడం కూడా మాకు చాలా సంతోషదాయకమైంది. త్రివేణి సంగమం చాలా ప్రత్యేకం కదండి. అలాగే గోదావరి, ప్రాణహిత అంటే పెనుగంగగా చెప్తున్నటువంటి ప్రాణహిత, అలాగే అంతర్వాహినిగా సరస్వతి అమ్మ 3 సార్లు పుష్కరాలు జరుగుతాయి. ఇది మనం ఎక్కడా చూడం కదా. అవునండి, మనకు ప్రయాగ తర్వాత ఈ క్షేత్రంలో మాత్రం ఉంటుంది. ప్రణీత వరదావేణ్య గౌతమి సరస్వతి నద్య పంచ వహత్యత్ర ప్రయాగాత్ కోటి శబ్దం. ప్రయాగ కంటే 1,000,000 రెట్ల ఫలితం దక్కే క్షేత్రంగా స్కంద పురాణాంధ్ర కాళేశ్వర ఖండం వివరిస్తుంది కాబట్టి ఈ క్షేత్రం ఆ క్షేత్రంతో పాటుగా 1,000,000 రెట్ల ఫలితం దక్కే క్షేత్రం అండి. ఈ 13 ఏళ్లలో మీకు కలిగినటువంటి అనుభవాలు ఏమైనా మాతో పంచుకుంటారా? స్వామి ఎన్నో రకాలుగా నిదర్శనాలు చూపిస్తారు కదా, మీకు అలా ఏదైనా? నేను వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు చేస్తున్న క్షేత్రంలో కాబట్టి నాకు ఆనందదాయకము. నాతో పాటుగా నా తోటి ఉద్యోగస్తులు, అర్చకులు, సిబ్బంది, గ్రామస్తులు కానివ్వండి, భక్తులు కానివ్వండి, వాళ్ళందరూ కూడా మేము మా మనసులో ఉన్న కోరికలు వాళ్ళు చెప్పుకోవడం తీరుస్తున్నా అంటే మాకు అదే చాలా సంతోషంగా అనిపిస్తుందండి. మేము కూడా ఏదైనా ఆటపోట్లున్నా స్వామివారికి మాకు జరిగేటువంటి కష్ట సుఖాలు, దుఃఖాలు కూడా స్వామి వేడుకుంటే ఇప్పటివరకు స్వామివారి ఖచ్చితంగా తీరుస్తున్నారు. అంటే ఈ లౌకిక ప్రపంచంలో ఉన్నందుకు మాలాంటి వాళ్ళం ఏదో ఉద్యోగం చేస్తూ ఎప్పుడైనా స్వామి దర్శనానికి వస్తూ ఉంటాం, కష్టం వచ్చినప్పుడు తలుచుకుంటాం. కానీ మీకు ఎల్లవేళలా ఆ స్వామి వారి దగ్గర ఉండేటువంటి అద్భుతమైన అవకాశం ఇది ఈ జన్మకి. మరి అలా ఏమైనా అనిపించినటువంటి? అది నా పూర్వజన్మ సుకృతం అండి. మా తల్లిదండ్రులుగా నాకు ఇచ్చినటువంటి వరం అన్నమాట. ఆ వరం ఉంది కాబట్టి మీరు అన్నట్టుగా మీరు ఉద్యోగం చేస్తున్నా నేను క్షేత్రంలో నేను పూజ చేసుకుంటూ భక్తులు కూడా లోకా సమస్త సుఖినోభవంతో అందరూ కూడా చల్లగుండాలని కోరుకుంటూ నా భార్య పిల్లలు, నా కుటుంబ సభ్యులు, ఆదతో పాటుగా దేశంలో ఉండే ప్రజలు, భక్తులు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ప్రతిరోజు స్వామిని ఆరాధించడం చాలా సంతోషదాయకం అండి. సంతోషం గురుగారు. అలాగే మే 15వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు సరస్వతి పుష్కరాలు ఉన్నాయి. అవునండి. ఈ విశిష్టత తెలియచేయండి. మనకు మేషాది రాశుల నుండి మీనం రాశి వరకు 12 రాశులలో ఒక్కొక్క నదికి ఒక్కొక్క పుష్కరం వస్తుంది. దాంట్లో మిథున రాశిలోకి బృహస్పతి ప్రవేశించడం వల్ల సరస్వతి నదికి పుష్కరాలు నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా మొదటి రోజున రాత్రి 14వ తారీఖు రోజున రాత్రి 10:35 వృషభ రాశి నుండి మిథున రాశిలోకి బృహస్పతి ప్రవేశించడం వల్ల రాత్రి ప్రారంభంలో మన పుష్కరం ఆరంభించలేము. కాబట్టి అరుణోదయ వేళ 15వ తారీఖు రోజున ఉదయం 5:44 పుష్కర స్నానాలు ప్రారంభం జరుగుతుంది. మొదటిగా బృహస్పతిని ఆవాహన చేసి పుష్కర ఆవాహన చేసి ఆ పుష్కరంలో కలశంలో ఉన్న జలాలన్నింటి కూడా ఆ సరస్వతి అమ్మవారికి చెంతన చేర్చడం వల్ల పుష్కరం ప్రారంభమవుతుంది. ఆ రోజు నుండి మనకి 26వ తారీఖు రోజున వరకు సాయంత్రం మళ్ళీ సూర్యాస్తమయ సమయం వరకు కూడా మనకు ప్రతిరోజు 12 రోజుల పాటుగా స్వామి అక్కడ క్షేత్రంలో నదీ స్నానం ఆచరించుకొని పితృదేవతలకు పిండ ప్రదానాలు, అలాగే తీర్థ శ్రాద్ధము, సరిగంగా స్నానము, ప్రాయశ్చిత్తపూర్వక సంకల్పాలు ఇవన్నీ కూడా చాలా విశేషం. ఎందుకంటే మనకి 12 రోజులు చాలా విశేషం. అంటే ఒక్కొక్క రోజున ఒక్కొక్క విశేషమైన దేవత ఆరాధన కొలువే ఉంటుంది కాబట్టి మన పితృదేవతలు కానివ్వండి మనకు మోక్షం కలిగే విధంగా స్నానదానాలు, జపాలు, తర్పణాలు చేసుకోవడం చాలా విశేషం. ఈ 12 రోజుల పాటు ఇక్కడ ప్రత్యేకం పుష్కర స్నానమే ఒక అద్భుతం కదండి. అవునండి, పుష్కర స్నానం చాలా పుణ్యఫలం అండి. సాధారణంగా ఆలయానికి ఎక్కడెక్కడి నుంచి వస్తారు గురువు గారు భక్తులు? మనకి ఇక్కడ తెలంగాణతో పాటుగా ఆంధ్ర, అటు మహారాష్ట్ర, ఇటు ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతాల నుంచి, ఈ 4 రాష్ట్రాల నుంచి, ఈ 3 రాష్ట్రాల నుంచి కూడా పబ్లిక్ మనకు వస్తారండి. ఇంకా బయట నుంచి కూడా మన తమిళనాడు, కర్ణాటక వాళ్ళు వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఎక్కువగా వచ్చే పబ్లిక్ మాత్రం మనకు ఆంధ్ర,
మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ప్రాంతాల నుంచి ప్రతిరోజు కూడా నిత్యం భక్తులు వస్తుంటారండి. పుష్కరాలకి దాదాపుగా ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? ఈసారి ఎలా ఉండబోతోంది? ఈసారి చాలా ప్రచారం చాలా బాగా జరిగిందండి. మనకు గతంలో 2013లో జరిగిన పుష్కరాల్లో నేను అప్పుడు కూడా విధుల్లో ఉన్నాను. అప్పుడు కూడా దాదాపు ఒక 50,000 మంది వరకు కూడా దర్శించుకున్నారు. ఇప్పుడు 50,000 నుంచి రోజుకు 1,00,000 మంది వరకు దర్శించుకుంటారని మేము అంచనా వేస్తున్నాం. 12 రోజుల పాటు దగ్గర దగ్గర 15 లక్షల వరకు వస్తారని కూడా ఒక అంచనా. అవునండి, జరగాలి, చాలా వైభవంగా జరగాలని కోరుకుంది. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ దొరకనటువంటి అవకాశం ఉంది. బద్రీనాథ్ తర్వాత ఉత్తర భారతదేశం దాదాపుగా అక్కడికే వెళతారు సరస్వతి పుష్కరాలని కానీ మొన్న అక్కడికి. కానీ ఆ తర్వాత వచ్చేది ఇక్కడికి అంతర్వాహినిగా అమ్మవారు ఇక్కడే కదా మనకు కనిపిస్తారు. ఇది చాలా ప్రత్యేకం. చాలా అదృష్టవంతులు మీరు. మిమ్మల్ని కలవటం, మీతో మాట్లాడడం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాను గురువు గారు. చాలా సంతోషం అండి. నమస్కారం. ధన్యవాదాలు.